ఇదేందయ్యా ఇది నేను చూడలే. మళ్ళీ ఓడిపోతారు ఏంది? ఎట్లా ఓడిపోతారు పాడు? ఈసారి కూడా ఓడిపోతారు. ఏం ఇబ్బంది వచ్చాయి ఇంతకి? నిమ్మకాయలు సరిగ్గా తీసిరా లేదా? దిష్టి సరిగ్గా తీపించుకున్నారా లేదా ఏమన్నా? ఓడిపోతుంది అమ్మ జీవితం. రింకు వచ్చి మా పెంకు వాళ్ళ కొట్టే, రహినే వచ్చి మమ్మల్ని ఉరికిచ్చి కొట్టే. ఇక అందుకోసం అని చెప్పేసి అట్లా ఇబ్బంది పడితే ఇంకా ఆయన ఇక వెంకటేశయ్య అయితే మమ్మల్ని వంటోష్ అంటట్టు కొట్టే. ఇంకా కొట్టి నాశనం చేసిరు మమ్మల్ని. ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ ఈ వరుణుకుంటాడా అని అంటే ఊరంతా ఉరికిచ్చి కొట్టినట్టు 3 వికెట్లు తీసుకుని, దాంతో పాటు ఇంకో మంచి 3 వికెట్లు తీసుకుని, ఇక రసలు అయితే రై అని చెప్పేసి బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకుని ఇక అట్లా ఓడిపోతే మేము ఏం చేస్తాం? ఇంకోటి ఏంటంటే ఇక హైదరాబాద్లో వాన పడుతుంది. ఇక ఆ వాన పడుతుంటే వానకి జనాలు ఏమయ్యారని ఆ బెంగతోటి కొంచెం నాకు కూడా అట్లా ఇబ్బంది పడితే నేను కూడా సో ఆలోచించుకుంటా ఇట్లా ఓడిపోతే మరి ఇక అవుతుంటే ఇంక అప్పుడప్పుడు ఏం చేస్తాను చెప్పు. సో ఇక ఇప్పటి నుంచి కాకుండా చూద్దామని చూస్తున్నా. ఇంక ఏం చెప్పినా కూడా ఏం లేదులే కానీ ఇక బంగారం బంగారం అవుతాం. హైదరాబాద్లో వర్షాలు జోరుగా అనుకున్నాయి కానీ చెప్పి మా హెడ్ బ్యాటింగ్లో నా జోరుగా లేదు. ఈయన టక్ అని చెప్పేసి ఈరోజు పుట్టుకుని అవుట్ అయిపోయిండు. ఇంకేం చేస్తాం? ఇంకా తర్వాత క్లాస్ అని కూడా క్లాస్గా అవుట్ అయిపోయాడు. ఇంకా దానివల్ల ఓడిపోయి ఇంటికి వచ్చి కూర్చున్నట్టుంది ఇప్పుడు. అప్పుడే ఏం కాలేదు కానీ ఇంకా మస్తుంది ముసల పండుగ అని అనుకుంటున్నాం. ఇక లోపల బాగా అనిపిస్తుంది కొంచెం. ఏం చేస్తాం? నేను ఈసారి డైరెక్ట్గా అదే తీస్తా. ఏం చేస్తాం? బుడిది గుమ్మడి బయట దిష్టి తీస్తాం వచ్చిన అందరికీ. సరేలే అయితే ఉంటాం, మళ్ళీ పోయి పండుకో.